నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే, తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ 3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిమీడియా సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం 2వ రోజు పర్యటనలో కుదిరిన ఒప్పందం. తెలంగాణలో రూపాయలు 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 2వ రోజు సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు శనివారం సింగపూర్లో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయాన్ని సందర్శించి ఈ ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జేఎస్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సిఇఓ బ్రూన్ లోపెజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంటే తెలంగాణలో ఈ కంపెనీ అంటే ఈ మన ఎస్టీ టెలిమీడియా కంపెనీ అనేది సింగపూర్లో ఒక ప్రధానమైన కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళతో 3,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టాలని వీళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు కూడా పెడతామనే ఉద్దేశంలో. దీని ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఒక అత్యాధునిక డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం. అంటే దేశంలో ఇప్పటికి ఉన్నాయి, దానిలో ఒక నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి 3,500 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ రావాలని చెప్పేసి వీళ్ళు అభ్యర్థించడం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం, ఇరువురికి ఒప్పందం జరగడం కుదిరింది. అంటే ముఖ్యమంత్రి కానీ, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళల్లా అక్కడికి వెళ్ళడం ఎందుకు అంటే, పరిశ్రమలను ఆకర్షించి ఇక్కడ యువతకు అక్కడ అంటే పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ యువతకు ఉద్యోగ కల్పన, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆదాయం తోడ్పడుతుంది కదా. దీనిల కోసమే వాళ్ళు వెళ్ళింది. ఇందులో భాగంగానే ఈ అత్యాధునిక డేటా సెంటర్ను వీళ్ళు ఒప్పందం కూర్చుకోవడం, ఈ టెలిసెంటర్ తోటి ఒప్పందం కూర్చుకొని ఇది తెలంగాణకి తీసుకురావడానికి ఇందులో భాగంగానే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. నెలాఖరులోగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరుకల్లా భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదల ఇల్లు కూల్చకుండా మూసి సుందరీకరణ చేయాలనేది తమ విధానం అని తెలిపారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో కిషన్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వార్త తెలిపారు. అంటే ఈ వార్త సారాంశం ఏంటంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇలాంటి సింగిల్ విండో ఎలక్షన్లలో కానీ, ఇలాంటి ఎలక్షన్లలో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, ఒంటరిగానే రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దిగుతాం. మాకు ఇప్పుడు వాళ్ళ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంది. వారు కేంద్ర మంత్రి కాబట్టి ఈ అధ్యక్ష ఎన్నిక కూడా ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేస్తారనేది అంటే రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక. ఇప్పటికే గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కంప్లీట్ అయిపోయాయి. మండల స్థాయిలో మండలాధ్యక్ష ఎన్నిక జరిగిపోయింది. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఒకటే. ఈ ఎన్నికలు కూడా ఈ నెలాఖరులోగా కంప్లీట్ అయిపోతాయని వారి మాటలో తెలుస్తుంది. కానీ ఇంతకుముందు కూడా ఈ నెల ఆ నెల అధ్యక్ష ఎన్నికలు మాత్రం కొత్త అధ్యక్షులు వస్తాడని పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో కానీ వార్తలు గుప్పుమంటున్నా అది మాత్రం ఏ కొలిక్కి రాలేదు. దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానిలో మొదటి వరుసలో ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రఘునందన్ గారు, ఇక రామచంద్రరావు గారు, ఇలా లిస్టు పెద్దగానే ఉంది. ముఖ్యంగా వీళ్ళు కొద్దిగా హైగా ఉన్న వాళ్ళు, హై క్యాడర్గా ఉన్న వాళ్ళు, ఎంపీలు మాత్రం చాలా ఇష్టంగానే దానికి పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. చూడాలి మరి ఎవరికి వస్తుంది, ఏమవుతుంది అనేది. ఈటల రాజేందర్కే ఇస్తారని ఒక వర్గం వాదన. కాదు, అతను ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు, అతని కమ్యూనిజం భావజాలం ఉంది కాబట్టి అతనికి ఇవ్వరు. ధర్మపురి అరవింద్ కానీ, రఘునందన్ రావు గారు కానీ,
లేకుంటే రామచంద్రరావు గారికి కానీ ఇస్తారు, లేదా బీసీ కేటగిరీలో ధర్మపురి అరవింద్ కానీ, తర్వాత ఈటల రాజేందర్ కానీ బీసీలకు ఇస్తారు. మిగతా ఓసీ కేటగిరీకి ఇవ్వాల్సి వస్తే రఘునందన్ రావు గారికి కానీ రామచంద్రరావు గారు కానీ ఇస్తారనేటట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలాఖరులో కనుక వాళ్ళు తెలుస్తారో ఏమో వాళ్ళ అధ్యక్ష ఎన్నిక చూద్దాం. ఇక మరో వార్తల్లోకి వెళ్తే మహా హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, దాదాపు 1000 పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలతో ఉంది. హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ. ట్రిబుల్-ఆర్ ఆవల 5 కిలోమీటర్ల దాకా, ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్లలోనే అథారిటీ. విస్తీర్ణతో 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం. హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు, 4 జిల్లాలు 32 మండలాలు, 11 జిల్లాలలో 106 మండలాలు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కార్, ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్, త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చ. రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు ట్రిబుల్-ఆర్ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రిబుల్-ఆర్కు అవతల 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి 12 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుమారు 5-6 వేల చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. 17 ఏళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరగనుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడంతో మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది. త్వరలో హెచ్ఎండిఏ బోర్డులో రాష్ట్ర కేబినెట్లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలున్నాయి. రంగారెడ్డి 11, యాదాద్రి భువనగిరి 10, నల్లగొండ 6, మెదక్ 6, సిద్దిపేట 6, వికారాబాద్ 5, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూల్ 1. అంటే కొత్తగా ఈ జిల్లాల్లోని ఈ మండలాలు కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. అంటే ఈ వార్త సారాంశం ఏంటంటే, ఇప్పుడున్న ఓఆర్ఆర్, ఈ ఓఆర్ఆర్ను దాటుకొని ట్రిబుల్-ఆర్, అంటే ఓఆర్ఆర్ నుండి ఎటు చూసినా 30 కిలోమీటర్ల పరిధిలో, 30 కిలోమీటర్ల దూరంలో ట్రిబుల్-ఆర్ అంటే సర్వే నడుస్తుంది, కొన్ని రోజుల పనులు కూడా నడుస్తున్నాయి. ఆ ట్రిపుల్-ఆర్ను దాటి ఒక 5 కిలోమీటర్ల ఆవల అంటే ఈ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాల పరిధిలో మొత్తం ఇన్ని మండలాలను కలుపుకొని ఇక చాలా పెద్దగా హెచ్ఎండిఏ పరిధి దాదాపు డబల్ అవుతున్నట్లు లెక్క. ఇప్పుడు 7,257 కిలోమీటర్ల పరిధి మాత్రమే హెచ్ఎండిఏకు ఉంది. ఈ కొత్తగా ఇప్పుడు ఈ ట్రిబుల్-ఆర్తో మొత్తం మనం లెక్క చూసుకుంటే సుమారు 13,000 కిలోమీటర్లకు హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుంది. అంటే దాదాపు డబల్ అయిపోయినట్లు, హెచ్ఎండిఏ పరిధి దాదాపు డబల్ అయిపోయినట్లు. ఈ మండలాలన్నీ ముందు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. ఇంతకుముందు జిల్లాల వారీగా ఇది ఉన్నది, ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. అంటే భాగ్యనగరం, ఇప్పుడు హైదరాబాద్ దాదాపు డబల్. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, రేషన్ కార్డులపై ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను చూపుతున్న హరీష్ రావు. రేషన్ కార్డులకు కులగణన సర్వేతో ముడిపెట్టడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవ ద్వారా ప్రజాపాలన కార్యక్రమంలో 11 లక్షల దరఖాస్తులు చేస్తే వాటిని చెత్తబుట్టలో వేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు కులగణన సర్వే ద్వారా నిర్ణయించిన వారికే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం చూస్తుందని, రేషన్ కార్డుల జారీని కులగణన సర్వేకు ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను తెలంగాణ భవన్లో శనివారం ఆయన విడుదల చేశారు. అంటే రేషన్ కార్డులు మామూలుగా వాళ్ళు ప్రజలు రాసిన, అంటే ప్రజలు అభ్యర్థించుకున్నట్లు వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటున్నట్లు, అది కాకుండా మళ్ళీ గ్రామ సభలు పెట్టి దానిలో తీర్చడం ఏంది అన్నది ఈయన లేఖ, హరీష్ రావు గారి లేఖ ఉద్దేశం. కానీ సార్, హరీష్ రావు గారు ఒక ప్రజల తరపునే ప్రశ్న అండి. ఇప్పుడు వీళ్ళు ఏదో కనీసం మీటింగ్లు పెట్టో ఏది పెట్టో రేషన్ కార్డులు ఇవ్వడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవ్వచ్చు కూడా, ఇవ్వనప్పుడు అందరూ ప్రశ్నించవచ్చు, అందరూ విమర్శించవచ్చు, దానికి ఏం బాధ లేదు. కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి అసలు రేషన్ కార్డుల సమస్య, అంటే రేషన్ కార్డులు అనేది అదొక సమస్యనే కాదు,
తెలంగాణ రాష్ట్రంలో అందరు ధనవంతులనే ఉండరు. మధ్యలో కోవిడ్ వచ్చిందండి. కొంతమంది బడుగు బలహీన వర్గాలు 5 కిలోల బియ్యం, ఆ బియ్యం లేక మీ పార్టీ ఎమ్మెల్యేలను కాళ్ళ వెళ్ళబడ్డారండి. అయ్యా మాకు రేషన్ కార్డు లేకుంటే అసలు రేషన్ డీలర్లు మాకు రానివ్వరు, వాళ్ళు బియ్యం ఇవ్వరు, దయచేసి మాకు ఇవ్వండి, మాకు రేషన్ కార్డులు ఇవ్వండి అంటే 2014 అంతకుముందు పుట్టిన పిల్లలకు కానీ, కొత్తగా ఊళ్ళలోకి వచ్చిన కొత్త కోడళ్ళు కానీ వాళ్ళు అసలు దానిలో రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకోవడానికి నమోదు ఇంతవరకు సాధ్యమే కాలేదు. అంటే మీ హాయంలో 10 సంవత్సరాలు అప్పుడు పుట్టిన పిల్లలకు లేవు, కొత్తగా పెళ్ళైన పిల్లలకు లేవు, ఎవరికి లేవు. అసలు మీరు ఎందుకు సార్ దానికి అసలు దాని దృష్టి పెట్టుకోలేదు? ఎంతమంది ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యేకి ఆ సమస్య ఊళ్ళలో ఎదురైంది. ప్రజలు నిలదీసినారు, మాకు ఇవ్వండి అడుక్కున్నారు. బడుగు బలహీన వర్గాలు అడుక్కున్నారు, మాకు బియ్యం లేవు సార్, దయచేసి ఆ కార్డు ఉంటేనే ఉప్పు పప్పులు వస్తాయి, బియ్యం ఇస్తారు, మాకు ఇవ్వండి అంటే మీరు అసలు పట్టించుకున్న పాపన పోలేదు సార్. ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే వీళ్ళు ఏదో చేస్తారు సార్, మీరు అది కూడా చేయలే కదా. అసలు అది సమస్య అయినట్లే కాదు, ఇది బీద ప్రజల స్కీమ్ సార్. ఇది ఎవరు వస్తారు సార్ 5 కిలోల బియ్యానికి? పూర్తి అంటే తిండికి ఆ బియ్యం కూడా లేని వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు కదా. సరే కొంతమంది ఉన్న వాళ్ళు తీసుకొని పోవచ్చు, అది వేరే విషయం, దాన్ని కట్టడి చేయండి. అది ఏ పార్టీ అధికారంలో వాళ్ళు చేయొచ్చు. కానీ మరి పూర్తిగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మీరు ఇవ్వలేదు కదా, వీళ్ళు ఏదో చేస్తున్నారు కదా, చేయనివ్వండి. పూర్తిగా అయిపోయినాక అప్పుడు లేఖలు రాద్దాం, అన్ని చేద్దాం. కానీ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పద్ధతిని అవలంబించండి సార్. సడన్గా బంద్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అవుతుంది సార్ ఇది. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి, పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం, పలువురు ఇన్ఛార్జ్ మంత్రుల తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ పనితీరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం సునిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రుల వ్యవహార శైలి, ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం, క్యాడర్కు ప్రాధాన్యం, ఇలా అనేక అంశాల్లో మార్పు రావాలని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తగిన శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయపడినట్టు సమాచారం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని, కొందరు మంత్రుల వ్యవహార శైలి మార్పు రావాలని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అగ్రనాయకత్వం ఏమంటుంది అంటే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సక్రమంగా వ్యవహరించడం లేదు. అందరూ కాదు, కొందరు సక్రమంగా వ్యవహరించడం లేదు. అంటే ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు, పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదు, ప్రభుత్వంలో చురుగ్గా పాల్గొనడం లేదు. ఎవరికైతే ఏ జిల్లాలో ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రో ఆయా జిల్లాలను సక్రమంగా తీసుకోవడం లేదు, బాధ్యత సక్రమంగా చూసుకోవడం లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు. వీళ్ళే కితాబిస్తుండ్రు. అంటే తీరు మార్చుకోండి, తీరు మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మీ జిల్లాలకు ఏ జిల్లాలకైతే ఇన్ఛార్జిగా మీరు పోయినరో, ఇప్పుడు రానున్న 1 నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 80% మీరు గెలిపించాలి. ఒకవేళ గెలిపించకపోతే బాధ్యత మీదే, తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రులు హెచ్చరిస్తున్నట్లే ఈ వార్త ఉద్దేశం. ఇంతకుముందు గతంలో మనం చూసినాం, 1 వారం కింద ఒక పేపర్, అంటే సేమ్ అధిష్టానమే హెచ్చరించింది, అది కూడా ఒక వార్త వచ్చింది, 38 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన సక్రమంగా లేదని. అంటే వాళ్ళ కార్యకర్తలను సక్రమంగా పట్టించుకోవడం లేదు, ప్రజలను సక్రమంగా పట్టించుకోవడం లేదు. ఇదంతా ఎవరో విపక్షాలు చెప్పడం లేదు, కాంగ్రెస్ అధిష్టానమే చెప్తుంది. వాళ్ళ ఇన్ఛార్జు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జులు దీప్దాస్ మున్సి, కేసీ వేణుగోపాల్, వీళ్ళ నోట్లకెళ్ళే వస్తున్నాయి ఈ మాటలు. వాళ్ళు డైరెక్ట్ ప్రెస్ కూడా వాళ్ళే వార్తలు విడుదల చేస్తున్నారు. అంటే తీరు మార్చుకోండి, తీరు మార్చుకోకపోతే ప్రజల్లో పార్టీకి నష్టం అవుతుంది, ప్రజల్లో పలచనైపోతుంది, విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి పార్టీని బలోపేతం చేయడంలో ఈ వార్త ప్రచురించడం జరిగింది. మరో వార్తల్లోకి వెళ్తే, నీ మాటలు హృదయాన్ని తాకాయి, డాకు మహారాజ్ వేడుకలో సంగీత దర్శకుడు తమన్ మాటలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి గారి స్పందన. డాకు మహారాజ్ ఫంక్షన్లో తమన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సోషల్ మీడియా మీద. దాని గురించి చిరంజీవి గారి స్పందన. డాకు మహారాజ్ వేడుకలో సంగీత దర్శకుడు తమన్ మాటలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. నీ మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి, ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అనిపించింది. సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా
సోషల్ మీడియాని వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి. మాటలు ఆచితూచి మాట్లాడాలి. కొన్ని మాటలు ఒకరిలో స్ఫూర్తిని నింపగలవు, ఇంకొన్ని మాటలు ఒకరిని నాశనం చేయగలవు. ఏ మాటల్ని ఎంచుకుంటారన్నది మనపై ఆధారపడి ఉంటుంది. మనం సానుకూల దృక్పథం ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాన్ని కూడా ఆ దిశగానే ముందుకు నడిపిస్తుంది అంటూ ఎక్స్లో పోస్ట్ పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సినిమాలపై జరిగే ట్రోలింగ్ని ఉద్దేశించి తమన్ డాకు మహారాజ్ వేడుకలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అంటే ఈ వార్త ఇప్పుడు ఈ వార్త ఉద్దేశం ఏంటంటే, సినీ సంగీత దర్శకుడు తమన్ గారు డాకు మహారాజ్ ఒక వేడుకల్లో, డాకు మహారాజ్ ఒక ఫంక్షన్లో అతను సోషల్ మీడియా మీద ఏమంటున్నాడంటే, నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు మీ ట్రోలింగ్ వల్ల. సినిమా రిలీజ్ కాకముందే మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన ఎంబడే ఒక రోజుల్లో మీరు సినిమాను చంపేస్తున్నారు. నిర్మాత ఏమైపోవాలి? అతను చనిపోతున్నాడు, అతన్ని బతికించుకోవాలి. దేవునితో సమానం నిర్మాత. ఈ మాటలు తమన్ అన్నాడు. అంటే సోషల్ మీడియా ఒక సినిమా రిలీజ్ అయిన తక్షణమే ఇది సినిమా బాలేదనో, లేకుంటే దీంట్లో పాటలు బాలేవనో, దీంట్లో అసలు ఏమి కంటెంటే లేదనో, ఇలా సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వస్తుంటాయి. దీన్ని బట్టి ప్రజలు సినిమా టాకీస్కి వెళ్ళి సినిమా చూడడానికి లేదని వారి ఆవేదన. అంతిమంగా ఎవరు నష్టపోతారు? హీరో బాగానే ఉంటాడు, దర్శకుడు బాగానే ఉంటాడు, సంగీత డైరెక్టర్ బాగానే ఉంటాడు, మిగతా హీరోయిన్ బాగానే ఉంటుంది, మిగతా నటీనటులు అందరూ బాగానే ఉంటారు. ఎవరు నాశనం అయ్యేదంటే నిర్మాత ఒక్కడే. కరెక్టే మీరు మాట్లాడేది. ఈ ట్రోలింగ్ వల్ల సినీ పరిశ్రమలో నష్టపోయేది ఎవరైనా ఉన్నారంటే నిర్మాతనే. అది నిస్సంకోచంగా అందరికి తెలిసిన విషయమే. కానీ సార్, ఒక చిన్న డౌట్, ప్రజలకు వచ్చే డౌట్లు కొంచెం ఉంటాయి. తమన్ గారు మీరు మాట్లాడడం, దాన్ని చిరంజీవి గారు సమర్థించడం, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక సినిమా గురించి ట్రోలింగ్ చేస్తే, ఆ సోషల్ మీడియా చేస్తే సినిమా పోకుండా జనం ఆగుతారా? ఆగారండి. దానిలో నిజంగా కంటెంట్ ఉండి, మంచి కథ ఉండి, మంచి పాటలు ఉండి, దాని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎవరెన్ని చెప్పినా ఆగారండి. అవి గతంలో మస్తు రుజువైనవి. కానీ సినిమా వరస్ట్గా ఉండి, ఒక సంగీతం కరెక్ట్ లేకుండా, పాటలు కరెక్ట్ లేకుండా, ఏమాత్రం ఇబ్బందికర ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఒక హాస్యం లేకుండా ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించారండి. ప్రజలు తిక్కోళ్ళు కారండి. అంటే సోషల్ మీడియా వాళ్ళు ఏదో చెప్తే సినిమాలకు పోకుండా ఉండరనేది అది హాస్యాస్పదం అండి. ఇంకొకటి, మీరు నిర్మాత గురించి మాట్లాడారండి. చాలా గొప్ప విషయం మీరు దాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు. ఈరోజు నిర్మాతలు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు. ఇది వాస్తవం మీరు చెప్పింది. వాళ్ళని బతికించుకోవాలి. సినీ పరిశ్రమకు వాళ్ళు దేవుని లాంటి వాళ్ళు. ఎస్, ఇది 100% వాస్తవం. కానీ సార్, డౌట్ ఒకటి, ఒక సినిమా 1000 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీస్తే అందులో సినిమా హీరోకే 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు. ఎందుకండి అతనికి అన్ని ఇవ్వాలి? నిర్మాతను బతికించాలి కదా. అతను దేవునితో సమానం కదా. ఒక 2 కోట్లు, 3 కోట్లు, 50 కోట్లు ఇవ్వండి. ఏమంతా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దాంతో ఒక దర్శకుడికి, డైరెక్టర్కు 150 నుండి 200 కోట్లు అంటే ఒక బడ్జెట్ 1000 కోట్లు ఉంటే సగభాగం వాళ్ళిద్దరికే అవుతుంది కదండి. ఇక్కడ మీరు సంస్కరణలు తీసుకురండి. వేదన చెందడము, సోషల్ మీడియాలో ఏదో చేస్తే సినిమాలు చూడాలనడం అది శుద్ధ అబద్ధం అండి. నిర్మాతను ఎక్కడ చంపుతున్నారు? మీ ఇష్టానుసారమైన రెమ్యునరేషన్లు, పైపెచ్చు మీకు ఎన్నో ఖర్చులు. దాంట్లో పూర్తిగా డీప్గా వెళ్తే మీరు ఇంకా తట్టుకోలేరు. ఎందుకంటే అంతంత రెమ్యునరేషన్లు అన్ని తీసుకున్నా పోనీ గ్యారంటీ ఉందా? మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా నిర్మాతకు? మేము ఖచ్చితంగా మీకు లాభాలు తెప్పించకుండా నష్టాలైతే తీసుకురాం అనే గ్యారంటీ ఇవ్వగలుగుతారా? డబ్బులు తీసుకుంటారు, సినిమా తీస్తారు, చలో జాబ్ అంటారు. ఎవరండి నిర్మాతలు చంపేది? 100 మంది నిర్మాతల్లో కనీసం 10 మంది కూడా ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నాం, సినిమాలు తీసి మేము సంపాదించుకున్నాం అనటాలు ఎవరు లేరండి. 90 మంది 95% దాని నుండి దివాలా తీసిన నిర్మాతలు ఉంటారు. ఇది వాస్తవం. కానీ సంస్కరణలు ఇక్కడ కాదండి, అక్కడ చేయండి. మీ రెమ్యునరేషన్లు తగ్గించుకోండి సార్. నిర్మాతలను నిజంగా బతికించాలి. అది మొదటి నుండి వస్తున్న ఒక వినోదం పరిశ్రమ. దాన్ని బతికించండి సార్. ఈ సోషల్ మీడియా వినబడి ఏదో అనడము, దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
అంటే సోషల్ మీడియా నిర్ణయిస్తుందా? అంటే సినిమాలు ఎట్లా ఆడాలనో అది సోషల్ మీడియా నిర్ణయిస్తుందా? మాలాంటి వాళ్ళని చెప్తే ఎవరైనా ఆగుతారండి? దాంట్లో మంచి సినిమా ఉంటే ఆటోమేటిక్గా వెళ్తారు. నిర్మాతలను బ్రతికించాలంటే మీ సంస్కరణలు కావాలండి. హీరోకు 100 కోట్లు, డైరెక్టర్లకు 100 కోట్లు, సంగీత డైరెక్టర్లకు కానీ, హీరోయిన్లకు కానీ, ఇంకా కొంతమంది ఏందో 10 నిమిషాలు నటించే వాళ్ళకు కూడా కోట్లు ఎందుకు ఇవ్వాలండి? మాకు ప్రజలకు అర్థం కాని సమస్య అక్కడనే ఉంది. ఆ బడ్జెట్ పెంచుకోవడం, మాకు పెద్ద బడ్జెట్తో తీసినాం, మీరు సినిమాల టికెట్లు రేట్లు ఎక్కువ ఇవ్వండి, ఫ్రీ షోలకు పర్మిషన్లు ఇవ్వండి, ఇవన్నీ మీరే కదండి అడిగేది. రీసెంట్గా ఏం జరిగిందో మీరు చూశారు కదండి తెలంగాణలో, సంధ్యా థియేటర్లో ఏం జరిగింది చూశారు కదా. ఎందుకంటే అంతంత బడ్జెట్లు పెట్టి మీరు చేయడం? పోనీ సమాజానికి ఇప్పుడు సినిమాకు అంత బడ్జెట్ పెట్టిందంటే ప్రజలు కూడా ఏమనుకోరు, మీ రెమ్యునరేషన్లకే దాంట్లో 70% మీ రెమ్యునరేషన్లకు పోతుంది, ఇక 30% సినిమా తీయాలి. మరి నిర్మాత చనిపోక ఏమవుతాడండి? అక్కడ మీరు బతికించండి సార్. పెద్దవాళ్ళు అర్థం చేసుకోండి. సోషల్ మీడియా ఏమండి? సోషల్ మీడియాలో చెప్తే సినిమాలో పోకుండా ఉంటారా? మీరే అర్థం చేసుకోవాలి సార్. గొప్పవాళ్ళు మీరు. నిర్మాతను ఎక్కడ బతికించాలో అక్కడ బతికించండి. చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.